హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మనకి ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనం మిద్దె తోట మెయింటైన్ చేసేవారు మనం కొన్ని టిప్స్ ఫాలో కాకపోతే మనం మొక్కల్ని ఈ సమ్మర్లో కాపాడుకోలేమండి. నేను వచ్చి మొక్కలకి కొన్ని రకాలుగా నేను ఈ సమ్మర్ స్టార్ట్ అయిందంటే నేను కొన్ని టిప్స్ ఫాలో అవుతాను అనమాట. ఆ టిప్స్ ఏమిటంటే మనకి మొక్కలకి మల్చింగ్ వేసుకోవడము, అదేవిధంగా సరైన టైంలోనే మనము టెర్రస్ గార్డెన్ ఉన్నటువంటి మొక్కలకి అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనకి 2 టైములు దొరుకుతుంది కాబట్టి వాటర్ కూడా మనము మార్నింగ్ అన్నా ఇవ్వాలి, లేదంటే సాయంత్రం అన్నా ఇవ్వాలి. అదేవిధంగా మనకి వేరు అనేది ఎండకనేది ఎండాకాలం స్టార్ట్ అయిందంటే సూర్యుని కిరణాలు వేడికి కంటైనర్లో ఉన్నటువంటి పాటు మనకి అది హీట్ ఎక్కేసి ఆ మొక్కనంతా వేరు మనకి ఎండిపోయే విధంగా మట్టి కూడా డ్రై అయిపోయి మొక్క వేరు కూడా డ్రై కావడం జరుగుతుంది, మొక్క అనేది డల్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ముఖ్యంగా వాటర్ అనేది ముఖ్యంగా మార్నింగ్ అన్న ఇవ్వాలి, సాయంత్రం అన్న ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకోటి మనము మల్చింగ్ వేసుకోవాలి. తర్వాత ఇంకా మనకి ఇంకా మంచి ఇదండి 50% మనకి మన షేడ్ నెట్ ఉంటుంది. 100% 50-50 అని చెప్పేసి కొద్దిగా ఎండ తగులుతుంది, కొద్దిగా నీడ ఉంటుంది. కొన్ని షేడ్ నెట్లు రకరకాలుగా ఉంటాయి. మన మిద్దె మీదకి వచ్చి మొక్కలకి ఎండ కూడా తగలాలి కాబట్టి వాటి కోసం అని చెప్పేసి మనము కొద్దిగా 50 అంటే ఎండ మొక్కలకి ఎండలకు ఎంత కావాలో మొక్కలకు కావాల్సిన ఎండ కూడా పడుతుంది. అదేవిధంగా ఆ సూర్యుని ఎక్కువ ఎండ మొక్కల మీద పడకుండా కూడా ఆ షేడ్ నెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కావున ఇన్ని రకాలుగా మనం టిప్స్ అన్ని ఫాలో కావాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ మనకి హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి, వాటిని హార్వెస్ట్ చేసేద్దాం. బ్యాక్ సైడ్ చూసారా మనకి మునగ చెట్టు ఉంది. ఆ మునగ చెట్లు మనకి ఒక 5 మునక్కాయలు వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను చూడండి. స్టాప్ చేయి, చూపించారు చూడండి. ఇక్కడ మనకి ఇది మనకి డ్రమ్ స్టిక్ అండి. ఇది కంటైనర్ చూడండి. ఇది ఇటువంటి కంటైనర్లో అయితే నేను మొక్క నాటుకున్నాను. ఈ మొక్క వచ్చి కొమ్మదారి పెంచుకుంటుంది ఫ్రెండ్స్. దీనికి కాండం తెగులు వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో పురుగు విధంగా డ్యామేజ్ చేసింది. అయినా కూడా మనకి ఈ డ్రమ్ స్టిక్ మొక్క కాయలు అయితే చాలా వరకు మనకి వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దాదాపుగా 6 వచ్చాయి, ఇక్కడ 3 ఉన్నాయి. వీటిని హార్వెస్ట్ చేస్తాను. చూసారా, మనకి ఆర్గానిక్ మెథడ్లోనే మనము ఫార్మింగ్ చేసుకొని కష్టపడి మనము పండించుకునే పంట మనకి బయట కొనే వాటికంటే మనం టెర్రస్ గార్డెన్లోనే మనం పండించుకునే వాటికి టేస్ట్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ చాలామంది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయి, అక్కడ 3 ఉన్నాయి కనిపిస్తున్నాయా, అవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన డ్రమ్ స్టిక్ మొక్క అయితే మనకి ఒక రోజుకి సరిపడా మనకి డ్రమ్ స్టిక్ అనేది మునక్కాయలు అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్. మన గార్డెన్లో నేను కొమ్మదార పెంచుకున్నాను. ఇంకా ఇటుపక్క వస్తే ఇక్కడ వచ్చి కామంచి కాయలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. కామంచి ఇవి మా అబ్బాయికి కానీ నాకు కానీ చాలా ఇష్టం అండి. నేను వీటిని తింటాను, నాకు చాలా ఇష్టము, మా అబ్బాయికి కూడా ఇష్టము. అదేవిధంగా మన గార్డెన్లో ఇది నేను సీడ్స్ ద్వారా వచ్చినటువంటి సీతాఫలం అండి. ఈ సీతాఫలం చూసారా, ఎక్కడ చూసినా కొమ్మకి కాయలు రావడం జరిగింది. చూడండి కనిపిస్తున్నాయా, ఇక్కడ చూడండి, ఇక్కడంతా ఎన్ని గుత్తులు వచ్చాయో చూసారా. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయా. మనము ఇటువంటి టైంలో కేరింగ్ అనేది చాలా మనకు ముఖ్యమండి. మనము వాటర్ అనేది కరెక్ట్గా సరైన పద్ధతిలో ఇవ్వకపోతే మనకి ఇటువంటి వచ్చిన పూత అంతా రాలిపోవడం జరుగుతుంది. కావున కరెక్ట్గా మీరు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వాటర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మనకి గార్డెన్ ఇల్లు అనేది మాకు అక్కడ ఫ్లోరింగ్ డ్యామేజ్ కావడం వలన అంటే ఫ్లోరింగ్ కలిగినప్పుడే అది కొట్టుకొని పోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం గార్డెన్ మెయింటైన్ చేసేవంటి నాకు ఎందుకో అది సరిపోలేదని చెప్పేసి మొత్తం అంతా స్లాబ్ అంతా కొట్టేపిస్తున్నాను. పైన మనం ఫ్లోరింగ్ కలిగింటాం కదా, అది అంతా షిఫ్ట్ చేసేకి నాకు అది రెడీ చేసుకోవడానికి కూడా టైం లేదు. దానికోసం అని చెప్పేసి మొక్కలన్నీ ఇక్కడ ఉంచేసాను అనమాట. వాటరింగ్ ఇవ్వడానికి కానీ అదేవిధంగా హార్వెస్ట్ చేయడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది నాకు. మనకి మన బ్యాక్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇది
మనకి మన సీడ్ ద్వారా పెంచుకున్నటువంటి ఉసిరే. ఇది పూతతో కూడా ఉంది చూడండి. పూత అనేది చాలా వచ్చేసింది చూడండి. ఇదంతా పూత. మనం వాటర్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రెండ్స్, లేదంటే ఆ పూత అంతా రాలిపోవడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా మీకు చెప్పాను కదా, ఈ మనకి ప్లేస్ లేకపోవడం వలన నేను మొక్కల్ని దగ్గర ఉంచడం వలన నాకు దొండకాయలు తీగ ఈ చెట్టుకంతా అల్లుకొనేసి కాయలు రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి కాయలు మీకు కనిపిస్తున్నాయా? వీటిని కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో కనిపిస్తున్నాయా? చాలా ఉన్నాయి. వీటిని మనం హార్వెస్ట్ చేసేది కొద్దిగా లేట్ అయిందనుకోండి, ఈ కాయలన్నీ పండిపోయేసి మనకి రెడ్ కలర్లో అయిపోతాయి. అవి ఏటికి తరం కాకుండా అయిపోతుంది ఫ్రెండ్స్. కావున కరెక్ట్ టైంలోనే మనము వీటిని హార్వెస్ట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా వచ్చేసాయి. కనిపిస్తున్నాయి మీకు? చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా చాలా ఉన్నాయి. పట్టుకోమది పడేద్దు కిందికి. ఇక్కడైతే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాము. ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ కూడా ఇదంతా దొండ తీగ అనమాట. చూడండి ఇక్కడ ఒక స్టెమ్ నాటుకున్నాను, ఇక్కడ ఒకటి, అటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి నాటుకున్నాను. చాలా అంటే చాలా నీకు స్టెమ్ చూడండి. ఇది అంజీర్ మొక్కను కూడా పాకేసి ఈ మొక్కని కిందికి డ్యామేజ్ చేస్తున్నాయి ఇవి. ఎందుకంటే ఎంత త్వరగా అయితే అంత మనం ఆ పక్క ఫ్లోరింగ్ అలుక్కొనేసి మొత్తం షిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా? తీగ అనేది ఎక్కడెక్కడికి పోయింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో చూసారా? ఇక్కడ చూడండి. ఇవి మనకి కనిపించవన్నమాట. ఎందుకంటే వీటి ఆకులు కూడా సేమ్ మనకి దొండకాయలు లాగానే ఉంటాయి కాబట్టి మనకి ఇవి కనిపించవు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా వచ్చేసాయి. ఇవి పెన్సిల్ దొండ అనుకుంటా, చాలా లాంగ్ ఉంటాయి. ఇటుపక్క అయితే లేవు. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ కింద ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఇవే కనిపిస్తున్నాయి మీకు? చూడండి ఇన్ని వచ్చేసాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి. అయితే చిన్న వంకాయ ఉంది, చిన్న వంకాయ కూడా హార్వెస్ట్ చేసేసాను. అటుపక్క పదంపా. ఇక్కడ ఉందా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. మనకి కనిపించవండి ఇవి, ఎందుకంటే సేమ్ ఆకుల వలె ఉంటాయి కాబట్టి మనకి కనిపించవు. ఇంకా అటుపక్క ఉన్నాయి, అక్కడ కూడా వెళ్దాము. చూసారా? ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా 3 కాయలు ఉన్నాయి. కనిపించినాయా మీకు? మాకైతే వారానికి ఒక 3 times 4 times వరకు మాకు ఈ దొండకాయలు అనేది మేము హార్వెస్ట్ చేసుకొని తాలింపు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వెళ్దాము. చూడండి ఇక్కడ కూడా, ఇక్కడ ఒకటి ఉంది. ఒక్కొక్కసారి కనిపించవు, తర్వాత ఎప్పుడన్నా మనం వాటరింగ్ ఇచ్చేకి వస్తాం కదా గార్డెన్లోకి, అప్పుడు కనిపిస్తాయి అన్నమాట. ఇటు రాగానే ఇటు కూడా ఉన్నాయి చూడండి. చూడండి కనిపిస్తున్నాయా? చూడండి ఇవి మనకి తోరణాల వల్లే కనిపిస్తున్నాయి చూడండి. కనిపిస్తున్నాయా? ఇవి హార్వెస్ట్ చేసేస్తున్నాను. మన గార్డెన్లో అయితే వంకాయలు అయితే కొద్దివరకు తగ్గిపోయినాయి. ఇంతకుముందు అయితే 1 weekకి అట్లీస్ట్ మన దగ్గర మన గార్డెన్లోనే వంకాయలు అనేది ఒక 6-7 kgs వరకు నేను ప్రీవియస్ వీడియోలో కూడా హార్వెస్ట్ చేసి మీకు మన యూట్యూబ్ ఛానల్లో చూపించాను మీకు. చూడండి వచ్చేసాయి. ఇంకా ఉందా ఇక్కడ? ఇటుపక్క కూడా చూడండి ఫ్రెండ్స్.
ఇటుపక్క కూడా ఉన్నాయి చాలాను, వీటిని హార్వెస్ట్ చేస్తాను. ఇటుపక్క చూడండి, ఇవన్నీ మనకి దొండకాయలేను. ఇన్నైతే వచ్చాయి. హెచ్ఎం పడమా చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా 3/4 kg వరకు అయినాయి, ఇంకా ఉన్నాయి. వీటిని హార్వెస్ట్ చేస్తాము. ఇంకాను ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఇంకా ఉందా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాయి. ఇంకా లేవులే. ఇక్కడైతే ఇక్కడ చూసారా, ఇక్కడంతా మనకి తోటకూర అనేది మన మల్చింగ్ మాదిరి ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను మీకు. ఆకులు మట్టి లేయర్ మెథడ్లో వేసాను కదా, ఆ లేయర్ మెథడ్లో వేసినటువంటి ఈ కంటైనర్లో నేను గ్రో బ్యాగ్స్ మనకి ఆకుకూరలు చూడండి ఎలా వచ్చాయో. మనకి టమాటో మొక్కలు కూడా మనకి కిచెన్ వేస్ట్లో ఉంటే వచ్చినాడు నేను. చూడండి ఇక్కడ కూడా వచ్చింది. చూడండి ఇదంతా ఆకుకూర చూడండి, తోటకూర ఎలా ఉంది, ఎంత లేదుగా ఉంది చూడండి ఫ్రెండ్స్. పెస్ట్ కూడా లేదు చూడండి, పెస్ట్ కూడా లేదు. ఇక్కడంతా మొత్తం అంతా ఆకుకూర వచ్చేసింది. ఇక్కడ కూడా మనము ఇక్కడ దొండకాయలన్నీ హార్వెస్ట్ చేసాం కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ వంకాయ చెట్టు ఉంది. వాటర్ ఇవ్వలేదు ఈరోజు మార్నింగు. వంకాయలు కూడా చూడండి, వీటిని హార్వెస్ట్ చేద్దాము. ఇవి ఆకులు నడుమున ఉన్నాయి కాబట్టి మధ్యలో మనకి కనిపించవు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ దొండకాయలు, ఇది తీగనే చనిపోయింది. తర్వాత నేను ఏం చేశాను అంటే రీపార్ట్ చేసి వేరే కంటైనర్లు నాటుకున్నాను. తర్వాత మనకి ఈ విధంగా క్రీపర్ మాదిరి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నాయో చూడండి, మీరే చూడండి. మనకి ఈ విధంగా టెర్రస్ గార్డెన్ అనేది మెయింటైన్ చేయడం వల్ల చాలా మనకి బెనిఫిట్సే ఉంటాయి, కానీ మనకి అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి అని నేను అంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. తోరణం వల్లే ఉన్నాయి చూడండి, మన ఇంటికి తోరణాలు కడతారు కదా అలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇది తీగ ఇలా పైకి పాకిద్దాము. అటుపక్కకు పోయింది అది కొమ్మ అట్లా కట్టేస్తాను. ఇక్కడ అర్లీచ్ చేస్తున్నాను కొమ్మని. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇది ఇంతకుముందు ఈ తాడకు అర్లిచ్చాను. మనం ఇప్పుడు గాలికాలం కదా, గాలి ఎండ స్టార్ట్ అయింది కాబట్టి అది స్టెమ్ అనేది కిందికి పడిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఉండేటువంటి మొక్కలు కూడా మనకి ఇన్ని వచ్చాయి చూసారా. అటుపక్కన కొన్ని టమాటకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాము. చూడండి మనకి ఇన్ని వచ్చేసాయి. దొండకాయలను 3 వంకాయలు, ఒక 6 మునక్కాయలు ఇంకా ఉన్నాయి. ఇంకా టమాటకాయలు ఉన్నాయి ఇటు సైడు. ఇంకా ఒక్కొక్క టైంలో నేను మనకి టమాటకాయలు అవి హార్వెస్ట్ చేసేసి అయితే వీడియో అయితే తీయను ఫ్రెండ్స్. చూడండి 3 టమాటాలు వచ్చాయి. చిన్న బుజ్జి టమాటకాయ వచ్చింది ఒకటి. ఓకేనా, చూడండి ఇన్ని వచ్చేసాయి. తర్వాత ఇంకా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ కట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ రండి, ఇక్కడ చూసారా మనకి పచ్చిమిర్చి ఎలా ఉన్నాయో, పండిపోయినాయి చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయా? ఇవన్నీ కాయలేను. ఇటుపక్క కూడా చూడండి మొక్క చూసారా, పండిపోయినాయి చూడండి. కాయలన్నీ మొత్తం అన్నీ పండిపోయినాయి. అవి ఎండుమిరపకాయల కోసం అలాగే వదిలేశాను. ఇక్కడ కనిపిస్తున్నాయా చూడండి, రెడ్గా ఇక్కడ అన్నీ మొత్తం అన్నీ పచ్చిమిర్చి. అక్కడ పచ్చివి కూడా కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ ఎక్కువ నాకు ప్లేసు సరిపోకపోవడం వలన నేను అటుకి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేకుండా ఉంది. చూడండి మనకి మీరు అక్కడ కనిపిస్తున్నాయి లేదా అటుపక్కన మొత్తం అన్నీ చాలా అంటే చాలా ఎండుమిరపకాయలు వచ్చినాయి. ఈ టమాటో కాయలు కూడా చూడండి. ఇది కిచెన్ వేస్ట్లో వచ్చినటువంటి ఇది టమాటా ప్లాంట్. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు ఉన్నాయో.
మనకి టెర్రస్ గార్డెన్ వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మనము ఓకేనండి. చాలామంది మనం బయట కొనుక్కోకూడదని కాదు, మీరు ఎలాగో ఇంటికాడ ఖాళీగా ఉంటారు కాబట్టి కొద్దిపాటి టైంలోనే మీరు మిద్దె మీద ఒక 4 కుండీలు పెట్టుకొని చీప్ అండ్ బెస్ట్లోనే మనకి పనికిరానటువంటి కంటైనర్లో కానీ లేదంటే మన సిమెంట్ బస్తాల్లో కూడా మనం గార్డెన్ స్టార్ట్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ ఇంటికి సరిపడా మొక్కలు కూడా కొన్ని మీ గార్డెన్లో పైన మిద్దె మీద పెంచుకుంటారని గార్డెనింగ్ స్టార్ట్ చేసి మీరు కూడా చాలా కెమికల్ ఫుడ్ కాకుండా సేంద్రియ పద్ధతులని మనము గార్డెన్ స్టార్ట్ చేయడానికి, అదేవిధంగా కాయగూరలను వెజిటేబుల్ కానీ లీఫీ వెజిటేబుల్ కానీ పండించుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు 10 మందిలో ఒక్కరు స్టార్ట్ చేసినా కూడా నేను చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. ఈరోజు చూశారు కదా మన గార్డెన్లో ఉన్నటువంటి మన దొండ, అదేవిధంగా వంకాయలు, కొన్ని టమాటాలు, మనకి ఒక 2 డేస్కి సరిపడా వెజిటేబుల్ అనేది మన గార్డెన్లో నేను మిద్దె తోట పండించుకుంటూ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఈరోజు మనం గార్డెన్లో హార్వెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఉంటానండి. వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్.